సో సీఎంలకు కేంద్రం సెగ, పార్టీలకు ఎసరు, మోడీ డేంజర్ గేమ్. పెద్ద డేంజర్ గేమ్ అండి. పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల ముందు ఒక బిల్లు తీసుకురావాలని భావిస్తున్నారు. ఆ బిల్లు ఏంటంటే రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఇలాంటి కీలక పదవుల్లో ఉన్న వాళ్ళు కనుక నెల రోజుల పాటు కస్టడీలో ఉన్నారు అని సమాచారం ఉంటే, అది ఆధారం ఉంటే వాళ్ళు పదవి కోల్పోతారు. నెల రోజులు కస్టడీలో ఉంటే. ఇప్పటివరకు రాజ్యాంగం కానీ జ్యూరిస్ప్రుడెన్స్ మన న్యాయ వ్యవస్థ కానీ చెప్పేది ఏంటంటే నేరం నిరూపణ జరిగే వరకు నిర్దోషి కింద లెక్క. నిందితుడు వేరు, నేరస్తుడు వేరు, శిక్షితుడు వేరు. కానీ ఈ తేడా ఇప్పుడు చెరిపివేయబడుతుంది. అంటే నేను ఏ కారణం వల్లైనా వర్మని తీసుకెళ్ళిపోయి లోపల పెట్టి కావాలని పెట్టచ్చు, ఎవరినైనా పెట్టవచ్చు. వర్మ బెయిల్ కోసం ప్రయత్నించిన ప్రతిసారి నేను ఏదో అడ్డం చేస్తుంటాను. లేకపోతే ఇందాక చెప్పినట్టు ఆయన బెయిల్ మీద బయటకు వస్తే నేను ఇంకో కేసు కింద అరెస్ట్ చేస్తుంటాను. సో ఎవరినైనా ఒక నెల రోజుల పాటు, ఇప్పుడు ఉదాహరణ కేజ్రీవాల్, కరెక్ట్గా ఎన్నికలప్పుడు కేజ్రీవాల్ను జైల్లో పెట్టారు. పైగా ముఖ్యమంత్రిగా ఉండకూడదు అని దాని మీద వాదించారు. సుప్రీంకోర్టు ఉండొచ్చు అంది, ఏదో ఉన్నాడు కానీ కొంతవరకే పరిమితం కావాలి, ఏవో పెట్టారు. అంటే ఇప్పుడు ఇది ప్రధానమంత్రి అనే గొప్ప కోసం నేను కూడా దీనికి కట్టుబడి ఉన్నానని చెప్పడమే కానీ అది అక్కడి దాకా ఏం వర్తించదని అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు అయోధ్య ట్రస్ట్తో సహా అన్ని విషయాల్లో ఏమాత్రం విచారణ జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. కాబట్టి ఇది పరోక్ష పద్ధతిలో ఇప్పటికే త్రిశూల వ్యూహంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, ప్రత్యర్థి ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెట్టడానికి, ముఖ్యమంత్రులకు అసలు వాళ్ళ అస్తిత్వానికే భంగం కలిగించడానికి తీసుకొచ్చినటువంటి చట్టం అని ప్రతిపక్షాలు చాలా బలంగా భావిస్తున్నాయి. అందుకని దీని మీద వేసినటువంటి స్టాండింగ్ కమిటీ, పరిశీలన కమిటీ, జేపీసీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశానికి కూడా, అసలు అందులో సమావేశం కాదు కమిటీలో చేరడానికి కూడా అనేక పార్టీలు నిరాకరించాయి. ఒక ఎంఐఎం పార్టీ, సుప్రియా పూలే ఆమె ఎన్సిపి, ఈ రెండు పార్టీలు మాత్రమే చేరాయి. మిగిలిన ప్రతిపక్షాలు ఏమీ చేరలేదు. కానీ ఆ ఏపీసీ మేము ఒక నివేదిక తయారు చేసాము, ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో పెట్టేస్తాం అని వాళ్ళు చెప్తున్నారు. పెడితే కనుక పార్లమెంట్ సమావేశాల్లో మీరు గమనించాలి, ఇప్పటికే దాదాపు దేశంలో ఉన్న పార్టీలన్నింటినీ ముక్కలు చేసి దాదాపు మింగేశారు. ఇది సంలీనం, జీర్ణం వాతాపి జీర్ణం అన్నట్టుగా శివసేనను, తృణమూల్ కాంగ్రెస్ను, ఇంకా చాలా పార్టీలను చేసి ఆమ్ ఆద్మీ పార్టీని, వీళ్ళందరినీ కలిపేసుకున్నారు. సో ఒక విధంగా కృత్రిమంగా మూడింట 2 వంతులు 2/3 మెజారిటీకి దగ్గరగా వచ్చారు. 2/3 మెజారిటీ ఉందని కనుక ఈ చట్టాన్ని పాస్ ఆమోదించుకుంటే మటుకు ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలకు సుస్థిరత అనే ప్రశ్ననే ఉండదు. అది కూడా అధికార పార్టీ. ఇప్పుడు కేంద్రంలో ఎవరుంటే వాళ్ళకి నచ్చని మా ముఖ్యమంత్రిని తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు. ఆ తర్వాత కేల్ ఖతం, ఇంకా వాళ్ళని బయటికి రానివ్వరు. ఇప్పుడు మనం నియంతృత్వ దేశం భుట్టో ఉన్నాడు అనుకోండి, పాకిస్తాన్లో భుట్టోను యాహ్యా ఖాన్ లోపల పెట్టాడు. ఆ తర్వాత ఉరి కూడా తీశారు. కానీ చాలా నియంతృత్వ దేశాల్లో లేదా ఏకపక్షంగా ఉన్న దేశాల్లో ప్రత్యర్థులకు ఓటు హక్కు లేకుండా చేయటం. ఇప్పుడు మొన్న మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించినప్పుడు కూడా ఇలాంటి ధోరణి ఉందని అందరూ భయపడ్డారు. సర్ కింద, నేను నిన్న కూడా చెప్తున్నా, సర్ కింద ఇప్పుడు మీ ఇంటికి వచ్చారనుకో సర్ కోసం, నీకు వాళ్ళు ఏమి ఇస్తారు పత్రం? 22 ఏళ్ల కిందట మీ ఇంట్లో ఎవరున్నారో వాళ్ళ తాలూకు ఒక పత్రం, నిన్న మా ఇంటికి వచ్చే ఒక పత్రం ఇచ్చారు. దాంట్లో ఒక లేడీ బొమ్మ, చిన్న జిరాక్స్ కాపీ ఏదో ఉంది, ఇంకేం లేదు. దాని ఆధారంగా వాళ్ళు అడిగేది లేదు, చెప్పింది ఏం లేదు, ఆమె వెళ్ళిపోయింది. ఇంకా అంటే ఇక్కడ ఓట్లకు ఎసరు పెడుతున్నారు, పార్టీలకు ఎసరు. బొమ్మలో ఏముంది? ఇప్పుడు పాత ఫోటో అంటే అంత వాళ్ళ లెక్క ప్రకారం అప్పుడు దగ్గర ఉంది. అప్పుడు డేటా ఏది? అప్పుడు 2002 ఉంటుంది కదా. 2002 నాటికి కంప్యూటర్స్ ఇవన్నీ సిస్టమ్స్ అన్ని ఉన్నాయి. అది ప్రాబ్లం కాదు. కానీ అది ఆమె ఇప్పుడు మీ ఇంటికి వస్తే నీ బొమ్మలు ఇవ్వాలి, లేదా తీసుకోవాలి. ఇవి రెండు కాకుండా 20 ఏళ్ల కిందటిదని ఏదో బొమ్మ తెచ్చిస్తే నువ్వేం చేస్తావు? అసలు అది ఎవరిదో కూడా నీకు తెలియదే. అంతే కదా. అడిగారా? ఏం తెలియదు, ఏం అడగలేదా? మీది కాదా, మీకు సంబంధం లేదా? సరే, మీరు మళ్ళీ ఓటు మేము పెట్టుకోవాలంటే మీరు వేరే కింద పెట్టుకోవాలి. మీరు వేరే కింద పెట్టుకోవాలంటే మళ్ళీ మీరు 20 ఏళ్ళ కిందకి వెళ్ళి మీరు ఎక్కడ ఓటు వేసారో కాదండి. జనవరి తర్వాత ఫిబ్రవరి తర్వాత మార్చి, అది కదా కాలం. జనవరి 2026కు
2002 జనవరి ఎందుకు వస్తుంది? దానికి సంబంధించినవి ఎక్కడుంటాయి చెప్పండి. కాబట్టి వ్యవస్థ అంటే నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్యం యొక్క మూల స్తంభాలుగా ఉన్నటువంటి వయోజన ఓటింగ్ హక్కు, ఆ తర్వాత ఎన్నికైన వాళ్ళకు పాలించే హక్కు. ఇక్కడ ఎన్నికైన ఒక ముఖ్యమంత్రి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము పార్టీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్నే తీసుకుందాం, రేవంత్ రెడ్డిని కూడా తీసుకోవచ్చు. వీళ్ళందరూ 30 రోజులు ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు 59 రోజులు, జగన్మోహన్ రెడ్డి 11 నెలలు. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు కదా. అంటే నేను ఎవరేమి బాధపడకండి, ఉన్న విషయం అంటే ఎంతగా ఈ ముప్పు ఎలా వస్తుందనే దానికోసం నేను చెప్తున్నా. ఈ చట్టం కనుక అయితే 30 రోజులు దాటి ఉన్నారు కదా, అనర్హులు, అంత అనర్హులు. ఇక మీరు 100 షరతులు అటు ఇటు పెట్టండి. కాబట్టి ఖచ్చితంగా ఒక మెడ మీద కత్తిలాగా ప్రభుత్వాల మీద, ప్రతిపక్షాల మీద పూర్తిగా లోబడి ఉండేటటువంటి ఒక పెద్ద పరిస్థితి తీసుకొని రావడానికి మా వాళ్ళ మీద వస్తే రఫేల్ డీల్ వచ్చినా ఏం చేయలేదు. ఎన్ని వచ్చాయి ఆరోపణలు, దేని మీద దర్యాప్తు చేశారు, ఎవరిని అరెస్ట్ చేశారు? ఒక్క బీజేపీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. చేయమని నేను చెప్పట్లా, కేసు ఉంటే ఉన్నాయి కదా చాలా. కాబట్టి పార్లమెంట్లో ఇది పెద్ద ప్రకంపనలు సృష్టించబోతుంది. నా ఉద్దేశంలో కూటమిలో ఉన్న పార్టీలు, ఎన్డీఏలో ఉన్న పార్టీలు కూడా దీని ముప్పును గుర్తించాల్సిన అవసరం మటుకు చాలా ఉంటుంది.